బ్రేక్ న్యూస్ గండిపేట మంచిరేవులలో గ్రే హౌండ్స్ క్యాంపస్ లో కలకలం సృష్టించిన చిరుతపురి ఆచూకీ ఎట్టకేలకు దొరికింది. గాలింపు చర్యల్లో భాగంగా అటవీ శాఖ అధికారులు గ్రే హౌండ్స్ క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో 2 బోన్లు 8 కెమెరాలను అమర్చారు. సరిగ్గా 3వ రోజున చిరుతపురి ఓ కెమెరాకు చిక్కింది. ఆ కెమెరాలోని దృశ్యాల ఆధారంగా క్యాంపస్ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి తిరుగుతున్నట్టు నిర్ధారణ చేసుకున్న అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం చిరుత కోసం గాలిస్తున్నారు. ఇక చిరుత సంచారానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, ఓవర్ టు యు. ఎస్ ప్రసన్న, మంచిరేవులలోని గ్రే హౌండ్స్ హెడ్ క్వార్టర్స్ లో చిరుత కలకలం రేపింది. దానికి సంబంధించినటువంటి సీసీ కెమెరాలో కూడా చిరుత సంచరించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సో వారం రోజులుగా సర్చ్ ఆపరేషన్ ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు. 8 సీసీ కెమెరాలను 2 బోన్లను ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే గ్రే హౌండ్స్ సంబంధించినటువంటి క్యాంపస్లో చిరుత సంచరించడం అనేది కొంత ఆందోళన కలిగిస్తున్న అంశంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 రోజుల క్రితం గ్రే హౌండ్స్ సంబంధించినటువంటి నైట్ పెట్రోలింగ్ చేసే కానిస్టేబుల్ చిరుత ఆనవాళ్లను గుర్తించారు. సో వనమూలికల వనంలో సంచరించిన చిరుత, ఇక్కడ గ్రౌండ్స్ క్యాంపస్ లో సంచరించిన చిరుత 2 ఒకటే అని ఫారెస్ట్ అధికారులు కూడా నిర్ధారించారు. చిరుతకు సంబంధించినటువంటి పాద ముద్రలను కూడా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. సీసీ కెమెరాలో చిరుత సంచరిస్తున్నటువంటి వీడియోను కూడా ఇప్పటికే అధికారులు గుర్తించిన పరిస్థితి. సో ఇప్పటికే సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. వారం రోజులుగా ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో కొంత ఇంకా ఇటు కానిస్టేబుల్లకు సంబంధించినటువంటి గ్రౌండ్స్ లో ఉన్నటువంటి శిక్షణ పొందుతున్నటువంటి పోలీసులకు సంబంధించినటువంటి అంశంలో కొంత ఆందోళన వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే 2 సార్లు గ్రౌండ్స్ సంబంధించినటువంటి ఆ క్యాంపస్ కూడా విజిట్ చేసి పూర్తిగా పరిశీలించారు. చిరుత ఆచూకీ కోసం పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చిరుత ఆచూకీ కనుక్కునేందుకైతే ప్రత్యేక ఆపరేషన్ అయితే ఫారెస్ట్ అధికారులు చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికే వారం రోజులుగా ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో మరికొన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుత ఈ క్యాంపస్లోనే ఉందా లేదంటే వనమూలికల వనంలోకి మళ్ళీ తిరిగి వెళ్ళిందా అన్న కోణంలో కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే వారం రోజుల ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా సర్చ్ ఆపరేషన్ని ముమ్మరం చేసేందుకైతే ఫారెస్ట్ అధికారులు సిద్ధమయ్యారు. అక్కడి నుంచి ఇంకా ఏంటంటే జనావాసాలకు ఏమైనా బయటికి వెళ్ళే అవకాశం ఉందా అన్న కోణంలో కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే కొంత నిఘాను ఏర్పాటు చేశారు. 8 సీసీ కెమెరాలను ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి ఫారెస్ట్ అధికారులు మరికొన్ని సీసీ కెమెరాలు దానికి సంబంధించినటువంటి క్యాంపస్లో ఉన్నటువంటి ఏదైతే గ్రే హౌండ్కి సంబంధించినటువంటి క్యాంపస్ ఉంది అది కొంత రెస్ట్రిక్టెడ్ ఏరియా అని కూడా తెలుస్తుంది. సో దాని నుంచి మళ్ళీ వనమూలికల వనంలోకి చిరుత వెళ్ళిందా ఇంకా ఏ వైపుకు అది వెళ్ళిందా అన్న కోణంలో కూడా ఇంకా ఇటు దాని ఆచూకీ కోసం అయితే ఫారెస్ట్ అధికారులు క్షుణ్ణంగా సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మరికొన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారా ఇంకా ఏమైనా చర్యలు తీసుకుంటారనేది అయితే చూడాలి. సో సీసీ కెమెరాలో చిరుత ఆనవాళ్లు గుర్తించిన నేపథ్యంలో సో మరికొన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. చిరుత ఆచూకీ కోసం చిరుతని పట్టుకోవడం కోసం అయితే ప్రత్యేక బోన్లను కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి బయటికి వెళ్లకుండా ఉండేందుకు కూడా ఒక ప్రత్యేక చర్యలు అయితే ఫారెస్ట్ అధికారులు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. రాత్రి సమయంలో కూడా ప్రత్యేక గస్తీని ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేశారు. సో జనావాసాలకు బయటి వైపుకు వెళ్లకుండా ఉండేందుకైతే ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ బోన్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ బోన్లకు చిరుత చిక్కుతుందా మరి అటవీ ప్రాంతం వైపుకు చిరుత వెళ్తుందా అనేది కూడా ఫారెస్ట్ అధికారులు నిర్ధారించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్రసన్న, థాంక్యూ సాగర్.